హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మిగండి బెండకాయతో కొంచెం డిఫరెంట్గా అనమాట. బెండకాయ బేసిన్ కర్డ్ రెసిపీ అండి. చాలా బాగా వచ్చింది, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు మనం ఏంటంటే అండి బెండకాయ కర్రీ చేసుకుంటున్నాము. కొంచెం డిఫరెంట్గా అనమాట. సమ్మర్ కాబట్టి కొంచెం మనము ఈ బెండకాయ కర్రీ ఏంటంటే బేసిన్ కర్డ్ బెండకాయ కర్రీ అండి. సమ్మర్ కాబట్టి కొంచెం కర్డ్ వేసుకుంటే కూడా మనకు బాగుంటుంది, గ్రేవీగా ఉంటుంది. ఇది రైస్లో బాగుంటుంది, అలాగే చపాతీలో కూడా బాగుంటుంది అనమాట. ఇదిగోండి బెండకాయని ఇట్లా పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట. మీరు ఎలా అయినా కట్ చేసుకోండి, ఇలానే చేసుకోవాలని ఏం లేదు, బట్ నేను ఇట్లా కట్ చేశాను అనమాట. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసాను అనమాట. చూసారు కదా, దీంట్లో మనము ఆయిల్ వేసుకుందామండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాము. ఇదిగోండి మనం ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాము. నీట్గా వాష్ చేసుకొని తూడ్చుకొని ఒక మంచి కాటన్ క్లాత్తో ఇలా కట్ చేసాం పీసెస్. చూడండి ఇలా కట్ చేసాం. బెండకాయలు ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసి మంచి ఆయిల్ అయితే అండి ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. దీన్ని అయితే మనం మాడకుండా దగ్గరుండి కలుపుకుంటూ అయితే చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, కొంచెము కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఇదంతా కూడా బాగా కొంచెం సాఫ్ట్గా అవ్వాలన్నమాట. చూడండి ఇవన్నీ మంచిగా వేగాలన్నమాట. ఇదిగోండి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. ఇదిగోండి చూసారు కదా, కలర్ అంతా కూడా కొంచెం చేంజ్ అయిపోయిందండి. మరి క్రిస్పీగా ఉంటే బాగుండదు, ఇట్లా అనమాట పర్ఫెక్ట్. ఇంకెక్కువసేపు ఉంచామంటే మాడిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని మనం వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకుని ఇవి తీసేసుకుందామండి. ఇంక మిగిలిపోయిన ఆయిల్ ఉంది కదండి, ఈ ఆయిల్లో మనం చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు స్టవ్ సిమ్లోనే ఉంది కదండి, ఆ మిగిలిన ఆయిల్ ఫస్ట్ మనము కరివేపాకు వేసినాము సిమ్లోనే. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసాండి ఇట్లా, అవి కూడా ఇప్పుడు వేసేస్తున్నాం. చూడండి ఆనియన్ వేసేసాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నామండి. ఇదంతా కొంచెం వేగాలన్నమాట. ఈ ఆనియన్స్ అనేవి మంచిగా వేగాలి, బాగా సాఫ్ట్గా అయిపోవాలి, బాగా కుక్ అవ్వాలన్నమాట. మనం తినేటప్పుడు ఏంటంటే ఈ ఆనియన్స్ అనేవి మరి బాగా డ్రైగా ఫ్రై అయినట్టు కాకుండా కొంచెం అనమాట. ఇక్కడ కొంచెం ఒక చిన్న టెక్నిక్ ఉంటుందండి, ఎలానో చెప్తాను చూడండి. ఇట్లా దీన్ని ఇలా వదిలేద్దాము. ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ మారినాయి, చూసారు కదా. ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే వేసుకోవాలండి, అంతే. ఓన్లీ 2 టేబుల్ స్పూన్స్ వాటర్ అనమాట. వేసాక ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని అయితే మనము కుక్ చేసుకోవాలన్నమాట. మనము పెరుగు శనగపిండితో బెండకాయ కర్రీ అని చెప్పాం కదండి, అలాగే దానికోసం ఇదిగోండి నేను ఒక కప్పు మంచిగా మన ఇంట్లో ఉండే పెరుగుని తీసుకోనండి, రూమ్ టెంపరేచర్లో పెట్టేసి చక్కగా బిస్కట్తో ఇలా చేసేసాను అనమాట. సాఫ్ట్గా అంటే మీగడ తొలకలు అలా ఏం లేకుండా ఇట్లా మంచిగా సాఫ్ట్ స్ట్రక్చర్ వచ్చే విధంగా అయితే చేశానండి. ఇలా చేశాను. అయితే ఇందులో ఏంటంటే అండి ఒక 2 పచ్చిమిర్చిని నేను ఇట్లా మిక్సీ పట్టుకున్నాను. మన పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, వాటిని ఇట్లా మిక్సీ పట్ట. ఇది కొంచెం 1 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను అనమాట. అలాగే మనము శనగపిండి అన్నాం కదా, ఇది వేసాను. ఇందులో ఏంటంటే అండి ఇదిగో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి అండి. నేను కొంచెం రోస్ట్ చేసుకున్నాను, రోస్ట్ చేసుకున్న శనగపిండి అనమాట. ఇది కూడా మనము ఇందులో వేసేయాలి. వేసాక దీన్ని మనం మన ఇంట్లో ఉండే బిస్కట్తో చక్కగా అంతా కలిసే విధంగా అయితే మనం కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలిపేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా దీన్ని మనము పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఇట్లా అండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇలా చూద్దామండి మన ఆనియన్ ఎంతవరకు కుక్ అయిందో. చూడండి మంచిగా ఆనియన్ అనేది సాఫ్ట్ అయిపోయింది బాగా. కొంచెం వాటర్ కూడా వేసాం కాబట్టి వాటర్లో కూడా మంచిగా కుక్ అయిపోయిందండి. ఇదిగోండి మన ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా వేగిపోయినాయి అనమాట, కుక్ అయినాయి కూడా సాఫ్ట్గా కొంచెం మంచిగా చుట్టానికి. ఇప్పుడు ఇందులో ఏంటంటే అండి మనం పసుపు యాడ్ చేయాలి. ఫస్ట్ పసుపు అండి, కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి, అలాగే పసుపు వేసాక చిల్లీ పౌడర్ అండి, మామూలు మన ఇంట్లో మామూలు కారం ఉంటుంది కదా అదనమాట. చూడండి కొంచెం వేసుకోండి, మనము కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాము, అలాగే కారం కూడా వేస్తున్నాము. బట్ కర్డ్ అండ్ శనగపిండి యూజ్ చేస్తున్నాము కాబట్టి కొంచెం పడుతుందండి, ఇబ్బంది ఏం లేదు. బట్ కానీ ఓకే చూసుకొని వేసుకున్నాము. అలాగే చూడండి సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతే మళ్ళీ మనం వేసుకున్నామండి. అలాగే చిల్లీ పౌడర్లోనే ఇంకొకటి అనమాట, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఇది కూడా
మంచి కలర్ వస్తుంది, అలాగే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి మన కర్రీ. ఇది స్పైస్ ఏమి ఉండదు, జస్ట్ కలర్ కోసం అండి. సో ఒక పావు టేబుల్ స్పూన్ అట్లా వేసేద్దాము. అలాగే ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండి. అలాగే పావు టేబుల్ స్పూన్ ఏమో జీరా పౌడరు, అలాగే పావు టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇవంతా వేసేసి ఒకసారి మనము మిక్స్ చేసుకున్నాం. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాడిపోతూ ఉంటుంది ఉప్పు కారాలు వేసాక. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదండి కర్డ్. చూడండి, స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా మనము కర్డ్ యాడ్ చేసే ముందు కర్రీకి కర్డ్ వేసేటప్పుడు ఎప్పుడైనా మనం సిమ్లో పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ పెరుగును వేస్తున్నాను. ఫస్ట్ మనం కొంచెం ప్రాసెస్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పెరుగు అనమాట. అలాగే ఈ మిగిలిపోయిన గిన్నెలో కొంచెం వాటర్ వేసేసి ఇది కూడా యాడ్ చేసేస్తాం. వేసాక ఫస్ట్ మనము కొంచెం దీన్ని వెంటనే కలిపేసుకోవాలి, మాడకుండా. లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని మనం మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం మంచిగా కుక్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది బయటికి రావాలండి. శనగపిండి వేసాం కాబట్టి కొంచెం దగ్గరగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకొంచెం నీళ్ళు మనము యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం మనకు గ్రేవీగా కావాలి కాబట్టి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసేసుకోండి. నేనైతే ఒక చిన్న గ్లాస్తో వేసాను. చూడండి, దగ్గరకు వచ్చేస్తుంది. అసలు గ్రేవీగా బాగుంటుంది అనమాట కర్రీ. ఉంది, చూద్దాము. ఇది వేసాక మనము లిడ్ పెట్టేసేయాలి. ఇదిగోండి, చక్కగా మనము ఇలా ఈ కన్సిస్టెన్సీ అయితే ఉండాలండి. కొంచెం ఇది కుక్ అవ్వాలన్నమాట. 2 to 5 minutes అయితే మీడియం ఫ్లేమ్లో మంచి కుక్ చేసేసి మూత పెట్టేద్దాము. ఇప్పుడు ఒకసారి మీరు ఉప్పు కారాలు చెక్ చేసుకోండి. సరిపోయినాయా సరిపోలేదని. ఏదైనా తక్కువైతే మనం వేసేసుకోవచ్చు అనమాట. టేస్ట్ చూస్తే అండి కరెక్ట్గా అన్నీ ఉన్నాయన్నమాట. అంత స్పైస్ కూడా లేదు, చాలా బాగుంది కర్రీ కరెక్ట్గా. కొంచెం స్పైసెస్ కావాలంటే మీరు కారము, మనం వేసిన గరం మసాలా పొడి కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇదండి, కలిపేసాం కదా. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక 2 to 5 minutes అయితే వదిలేద్దాం. ఇదిగోండి, చూసారు కదా, మంచి కుక్ అవుతుంది. అలాగే కొంచెం ఆయిల్ కూడా వదిలేస్తుందండి. చూడండి గ్రేవీ స్ట్రక్చర్ ఎంత బాగుందో. కొంచెం మనం స్టవ్ ఆఫ్ చేసాక కూడా ఇది దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ బెండకాయలు ఉన్నాయి కదా, చక్కగా ఆయిల్లో మనం వేయించి పెట్టిన ఈ బెండకాయ పీసెస్ని కూడా దీనికి యాడ్ చేయాలన్నమాట. చూడండి, యాడ్ చేసేస్తున్నాను. మనం పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు అనమాట. బెండకాయ పీసెస్ యాడ్ చేసామండి. యాడ్ చేశాక చక్కగా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 minutes కుక్ చేయాలన్నమాట. ఇదిగోండి, ఒకసారి కలిపేద్దాము చక్కగా. చూడండి, కర్రీ అంతా కూడా చక్కగా బెండకాయలు. ఇది ఇప్పుడు ఏంటంటే ఈ బెండకాయలకి మనం వేసిన ఇదంతా కూడా ఈ గ్రేవీ అంతా పట్టాలండి. లిడ్ పెట్టేద్దాము. ఇలా 2 minutes వదిలేద్దాం సిమ్లోనే, మీడియం ఫ్లేమ్లో అండి. ఇదిగోండి, చూసారు కదా, 2 minutes తర్వాత చక్కగా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది కదండి. మాడితే బాగుండదు. అయితే ఇందులో మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర అనమాట. కొత్తిమీర అనేది వాష్ చేసుకొని చక్కగా ఒక 2 tablespoons కొత్తిమీర అయితే మనం వేసుకోవాలన్నమాట. ఇదిగోండి, కొత్తిమీర వేసాక ఒకసారి కలిపేద్దాము. చూడండి ఎంత బాగుందో కన్సిస్టెన్సీ. ఇంకా ఇది చాలండి, ఇంకా మరి దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి 2 minutes తర్వాత చక్కగా మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట. వెంటనే చేసుకోవద్దు, ఒక 2 నిమిషాలు అయితే ఇది వదిలేసి ఆ తర్వాత చూడండి, బాగుంటుంది టేస్ట్ కూడా. చూసారండి, మన బెండకాయ కర్రీ డిఫరెంట్గా అనమాట. కొంచెం ఇది సమ్మర్లో బాగుంటుందని ఇలా చేశానండి. ఇది రైస్కి, రోటీకి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. చక్కగా బెండకాయ కూడా కొంతమంది పిల్లలు తినరు, కానీ ఇలా చేసి ఇచ్చామంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. అలాగే మనము కర్డ్ వేస్తున్నాం కాబట్టి సమ్మర్లో కొంచెం మన బాడీకి కూడా చల్లదనం బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా వీడియో చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.